ఎవ్రీవన్. సో, ఇదైతే నేను ఒక 1 ½ మంత్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. బట్ ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నానో లాస్ట్‌లో చూడండి. సో, ఇక్కడ ఇది గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని ఒక షాప్ చూసాము నెల్లూరుకి వెళ్ళినప్పుడు. ఇట్లాంటి హోమ్ బేస్డ్ ఫుడ్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే ఆగుతారు. తీసుకుంటారనమాట. హోమ్ మేడ్‌వి కొంచెం ఎంకరేజ్ చేయాలి. టేస్ట్ బావుంటాయి అట్లా అనేసి. ఇక్కడైతే అన్ని రకాల పచ్చళ్ళు, ఊరగాయలు అండ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ లోపలికొచ్చి అడిగితే తెలిసింది ఇది ఒక ఫ్రాంచైజీ. అండ్ ఆ అబ్బాయి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. 3.5 లాక్స్ కడితే ఫ్రాంచైజీ ఇస్తారు. ఐటెమ్స్ అంతా ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ మార్జిన్ అయితే అసలు 40% వరకు ఉంటది అన్నారు. నేను వీడియో తీసుకుంటూ జస్ట్ విన్నాను అనమాట. 40% మార్జిన్ వచ్చేటివి ఎక్కడున్నాయబ్బా అని అనుకున్నా. నాకు అప్పుడే కొంచెం బొమ్మ తేడా కొట్టింది. సో, టేస్ట్ అయితే బాగున్నాయి. మేమైతే కొన్ని మురుకులు అట్లా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. అల్లం పచ్చడి అట్లాంటివి. సో, టేస్ట్ అయితే బాగున్నాయి. అందులో ఎట్లాంటి డోకా లేదు. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత రీసెంట్‌గా ఒక 10-15 డేస్ బ్యాక్ తెలిసింది ఏంటి అంటే, ఇలా ఫ్రాంచైజీ ఇస్తామనే పేరుతో ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఈ ఓనర్ ఉంటారు కదా! ఇక్కడ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందయితే పనోళ్ళనమాట. సో, ఆ ఓనర్ ఆల్మోస్ట్ 30 క్రోర్స్ వరకు స్కామ్ చేశారంట అందరి దగ్గర తీసుకొని. సో, న్యూస్‌లో అంతా వచ్చేసింది. సో, నేనైతే ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఏదైనా ఒక ఫ్రాంచైజీ ఇలాంటివి తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం కొంచెం వెనక ముందు ఆలోచించి తీసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఎయండి. థాంక్ యూ.